స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తాం, ప్లస్ సర్వీస్ అనేది ఉంటుంది. 15 పశువుల వరకు ఈ చాప్ కటర్ ఒక 15 పశువుల వరకు మనం వాడుకోవచ్చు. ఒకటి 2 లింక్స్ గేర్ బాక్స్ ఇది 70,000 రూపాయలు పడుతుంది. కంపెనీ ఉన్నవి ఏ కంపెనీ ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీలు స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము విజన్ ఇండస్ట్రీలో ఉన్నాము. ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద కంపెనీ ఇండస్ట్రీలో ఉన్నాము. ఇక్కడ విజన్ కంపెనీ అనేది మన ఆంధ్ర తెలంగాణ రైతుల దగ్గర 10 డైరీ ఫామ్లలో 8 అయితే వీళ్ళ షాఫ్ట్ కట్టర్సే వాడడం జరుగుతుంది రైతులు. ఇక్కడ ఎన్ని రకాల షాఫ్ట్ కట్టర్స్ ఉన్నాయి, కుట్టి మషిన్స్ ఉన్నాయి, అందులో ప్రైజెస్ ఏముంటుంది అనేది ఇక్కడ ఓనర్ గారితో డైరెక్ట్ మాట్లాడదాము. ఇది ఏంటంటే షాఫ్ట్ కట్టర్ తీసుకునే రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఏంటంటే రైతులు ఎవరైతే మనకు సర్వీస్ తొందరగా ఇస్తారో, మంచి సర్వీస్ ఇస్తారో వాళ్ళ దగ్గరనే తీసుకోండి. ఇక్కడ ఉన్న సర్వీస్ గురించి చెప్పే అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల ముందు మనం ఒక వీడియో చేయడం జరిగింది ఇదే కంపెనీది. చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది మనకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ విజన్ కంపెనీ వాళ్ళు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళ సర్వీస్ మ్యాన్ని మన ఫార్మ్స్కి అయితే పంపిస్తారు. అడుగుదాం ప్రైజెస్ గురించి, ఎన్ని మిషనరీస్ ఉన్నాయి, ఎన్ని గేదెల కావులకు ఏ మిషన్ వాడాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ మన అడ్రస్ ఏమొస్తుంది? ఈ విజన్ ఇండస్ట్రీస్ చాలా సంవత్సరాలు ఇది రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర బ్రాంచెస్ కూడా ఉండే, దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తారా మీరు? ఓకే. నమస్కారం, నా పేరు ఓబుల నాయుడు. ఈ విజన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి చాలా సంవత్సరాలు ఇక్కడే ఉంది. మరి ఇంతకుముందు అప్పారెడ్డిపల్లి అక్కడ ఉండేది. కస్టమర్లు కొంచెం మంది అక్కడికి పోవడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందుల వలన ఇక్కడే మొత్తం మనకి షిఫ్ట్ కావడం జరిగింది. ఇది నియర్ బై మాకు ట్రాన్స్పోర్ట్ ఆటో నగర్ దగ్గర ఉంటుంది, ఎల్బీ నగర్ దగ్గర ఉంది. సిటీలో ట్రాన్స్పోర్ట్కి అనుగుణంగా ఉంది కాబట్టి మొత్తం అంతా ఇక్కడే షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ నుండే మనం అన్ని ఆపరేషన్లు ఇక్కడ నుండే జరుపుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న, విజిఎన్ కంపెనీ అనేది మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ప్రతి డైరీలో ఎక్కువ శాతంగా అయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో, మెయిన్గా ఆంధ్ర తెలంగాణ పెట్టుకుంటే అయితే విజన్ ఇండస్ట్రీస్ షాఫ్ట్ కట్టర్స్ ఎక్కువ శాతంగా ఉన్నాయి, మిల్కింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. అయితే రైతులకు ఇంత మంచి పేరు రావడానికి మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్న కంపెనీస్ పాత ఏదైనా షాఫ్ట్ కట్టర్స్ అడ్వాన్స్డ్గా ఏదైనా మార్చడం జరిగిందా ఇప్పుడు మళ్ళీ? దాంట్లో డీటెయిల్గా కొంచెం చెప్తారా? ఇప్పుడు మనకు నిజం ఇది పాత చాప్ కట్లు అలాగే ఉన్నాయి. మనం అడ్వాన్స్గా కొన్ని చేంజెస్ చేసుకుంటూ కొన్ని కొత్త మోడల్గా తీసుకురావడం జరిగింది. ప్లస్ మీరు ఇన్ని సంవత్సరాల నుండి మనం ఎలా అంటే మనం చాప్ కట్టర్ అమ్మిన వెంటనే మాకు సంబంధం లేదనే కాన్సెప్ట్ అయితే ఉండదు. స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తాం, ప్లస్ సర్వీస్ అనేది ఉంటుంది. వీటి వల్ల మాకు సక్సెస్ రేటింగ్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయడము, సర్వీస్ ఉండడం వల్ల ఇంత స్థాయికి మేము చేరుకున్నాం. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఈ కంపెనీ ముందు నుంచి అదే చెప్తున్నారు, మేము సర్వీస్ అనేది ఇన్స్టెంట్గా చేస్తాం రైతులకు. ఇంకొకటి స్పేర్ పార్ట్స్, మీరు ఏదైనా వేరే కంపెనీ చూసుకున్నారంటే స్పేర్ పార్ట్స్ ముందు ఆర్డర్ ఇవ్వాలి, మళ్ళీ ఇది రావాలి, అది మనం ఫిట్ చేసుకోవాలి, లేకుంటే మనకు అర్థం కాకుంటే టెక్నీషియన్ రానికే టైం పడుతుంది. ఈ విధంగా ఇక్కడ అలా విధంగా ఉండదు. ఇక్కడ మీరు ఎక్కడ ఆంధ్ర తెలంగాణలో ఏ కొన ఉన్నా వీళ్ళ సర్వీస్లో వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళ ప్రతి డిస్టిక్లో కానీ మండలంలో ఉంటారు. అక్కడ నుంచి వీళ్ళు వాళ్ళతోని రైతులకు దగ్గర అందుబాటులో పంపిస్తారు. అన్న ఇప్పుడున్న దాంట్లో మీరు 5 to 6 రకాలు ఉన్నాయని చెప్పారు కదా, అందులో ఎన్ని గేదెల నుంచి ఎన్ని గేదెల వరకు షాఫ్ట్ కట్టర్స్ ఉన్నాయి? ఇప్పుడు మన 1 నుండి దాదాపు 1000 పశువుల వరకు మన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించి వాటి వివరాలన్నీ మీకు 1 by 1 ఒక్కొక్క చాప్ కట్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, వాటి మెయింటెనెన్స్ గురించి చెప్పగలుగుతాను. ప్లస్ ఇంకొకటి మీరు అన్నారు చాప్ కట్టర్ సర్వీస్ అన్నారు. యాక్చువల్లీ కొన్ని ఏరియాల్లో మన సర్వీస్ పర్సన్లు ఉంటారు, నియర్ బై మీకు అక్కడ పంపిస్తాం. అంటే మీకు ఈ సర్వీస్ పర్సన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుండి వస్తే కన్నా లాంగ్ ఏరియాకి వస్తే కన్నా ఈ టీఏడిఎల్ వల్ల మీకు అంటే ఫార్మర్కి ఎక్కువ బర్డన్ పడుతుంది. ఆ నియర్ బైన ఎవరైనా అక్కడ మన సర్వీస్ పర్సన్ ఉంటే వాళ్ళకి స్పేర్ పార్ట్స్ అరేంజ్ చేయడము, మీ వాళ్ళ దగ్గర సర్వీస్ పంపడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలు 2 ప్లేస్లోనూ ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు. సెకండ్ వన్ ఇంకోటి మాకు ఒక చిన్న లాస్ట్ టైం ఒక కంప్లైంట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఒక విజన్ ఆగ్రో ఒక స్టిక్కర్ యాక్చువల్లీ చాప్ కట్టర్ మేము సప్లై ఇవ్వలేదు, ఆ చాప్ కట్టర్ మీద పేరు చూసేసుకొని మాకు కాల్ చేశారు. మాకు సరే ఒకసారి మీరు వాటికి సంబంధించి మీకు ఏం స్పేర్ పార్ట్స్ ఏం కావాలో ఏమని అడిగినప్పుడు స్టిక్కర్ అయితే మాది ఉంది కానీ చాప్ కట్టర్ మాది కాదు దయచేసి మీరు, ఎందుకంటే మీకు అందుకే పర్టికులర్ ఇస్తాను. ఈ స్క్రీన్ పైన కొన్ని మారిన నెంబర్లు కానీ ఇస్తాను మీకు. ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేస్తే కన్నా లోకల్గా అంటే ఇక్కడే కాదు కొన్ని ప్లేస్లో ఇక్కడ షాద్నగర్ కానీ, ప్రకాశం జిల్లా కానీ, వైజాగ్ కానీ, డిఫరెంట్ కరీంనగర్ అని మన డీలర్స్ ఉంటారు. మాకు కాల్ చేస్తేనే ఆ నియర్ బై సరౌండింగ్ ఉన్న డీలర్ నెంబర్ మేము ఇస్తాం, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. అంటే ఈ ఫ్రాడ్ను కొంచెం అరికట్టవచ్చు అని నా ఉద్దేశం. అయితే మా వరకు వచ్చింది ఎందుకంటే వేరే చాప్ కట్టర్ పైన మా లేబుల్ వేసి అమ్మడము ఇట్లా జరుగుతుంది. దాన్ని మీరు తప్పుగా అనుకోకుండా జాగ్రత్తగా
మాకు ఈ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాం కదా, వాటి మీద కాల్ చేసి చూసి కాల్ చేయండి. అక్కడ నియర్ బై కస్టమర్లు కానీ సర్వీస్ పర్సన్లకు కానీ మా డీలర్ నెంబర్లు మీకు అరేంజ్ చేస్తాం. ఏ విధంగా గుర్తుపట్టాలి? షాఫ్ట్ కట్టర్ మీద లేకుంటే వేరే కంపెనీది స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నాను అని చెప్తున్నారు కదా, మీ బ్రాండ్ అని ఏ విధంగా గుర్తుపట్టాలి? అది పర్టికులర్ మీరు ఇప్పుడు అన్నారు చూడండి, మీ బ్రాండ్ ఏ విధంగా గుర్తుపట్టాలి. అందుకే ప్రతి ఒక్క మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా బ్రాండ్ అప్పుడే తెలిసిపోతుంది. కొన్ని చేంజెస్ గానీ ఉంటాయి. ఓకే, మనం ఈ గడ్డి పెట్టే మౌత్ పీస్ కార్డ్ ఉంటే కొంచెం వాటిలో బ్లేడ్ కార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి మా వాటికి. అన్న గ్యారంటీ ఏమి ఇస్తారు రైతులకు? గ్యారంటీ ఏమైనా ఉంటుందా మన దగ్గర? ఓకే, ఈ చాఫ్ కట్టర్కి సంబంధించి చాఫ్ కట్టర్కు నో వారంటీ నో గ్యారంటీ. మీకు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ప్లస్ సర్వీస్ కానీ అందుబాటులో ఉంటుంది. ఒక ఎలక్ట్రికల్ మోటార్ ఇంతకుముందు 6 నెలలు పీస్ టు పీస్ గ్యారంటీస్ ఉండే, ఇప్పుడు 1 year ఇస్తాం. ఈ మోటార్కి ఇలాంటి మోటార్ ఒక ఎలక్ట్రికల్ మోటార్ మేజర్ ఏం ప్రాబ్లమ్స్ రావా? ప్రాబ్లమ్స్ హార్వెస్ట్ అంటే చాఫ్ కట్టర్ ఎలా ఉంటాయంటే ప్రతి దినం మన మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కానీ మీకు నెక్స్ట్ మీకు 1 by 1 చాఫ్ కట్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పగలుగుతున్నాయి ఎలా మెయింటైన్ చేయాలనేది. రండి షాఫ్ కట్టర్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తము మనకు 6 రకాల షాఫ్ కట్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 11 రకాలు. ఓకే, మొత్తం 11 రకాలు ఉన్నాయి. ఓకే, మొత్తం 11 రకాలు ఉన్నాయి. డిఫరెంట్ అవి. ఓకే, ఇది చెప్పండి అన్న, ఇది ఎన్ని గేదెలకు సరిపోతుంది? దీని ప్రైస్ ఏముంటుంది? ఇవి దీని గురించి ఒక 15 పశువుల వరకు ఈ చాఫ్ కట్టర్ ఒక 15 పశువుల వరకు మనం వాడుకోవచ్చు. గంటకు ఒక 700-800 kgs పచ్చగడ్డి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని 2 HP కవర్ మోడల్ చాఫ్ కట్టర్ అంటాం. ఓకే, 2 HP కవర్ మోడల్ చాఫ్ కట్టర్ ఇది ఈ గేర్ బాక్స్ వచ్చి ఓన్లీ గ్రీస్తోనే వస్తుంది. ఓకే, వీటిలో బ్లేడ్ కానీ స్ట్రైట్ బ్లేడ్ ఇస్తాం. వీటిలో ఇంకోటి లోయర్ బ్లోయర్ ఉంటుంది, మీడియం బ్లోయర్ ఉంటుంది. అంటే కింద నుంచి కుట్టి రావచ్చు. మీడియం అంటే మధ్యలో ఉన్న బ్లోయర్ ఇటువైపు చేసుకోవచ్చు. ఇక్కడ బంద్ చేసి కింద వస్తుంది, కింద బంద్ చేసి పైన వస్తుంది. ప్రైస్ ఏముంటుందన్న? ప్రైస్ వచ్చేసి ఇది 40,000 రూపాయలు పడుతుంది. 40,000 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసి ఒక ప్లేట్కు 3 బ్లేడ్స్ ఉంటాయి. ఇవి ఓకే, స్ట్రైట్ బ్లేడ్. వీటికి స్ట్రైట్ బ్లేడ్ ఉంటాయి. 3 బ్లేడ్స్ ఇవి. 3 బ్లేడ్స్. ఓకే, 3 బ్లేడ్స్ ఇది. ఓకే, 2 రోలర్స్ చాఫ్ కట్టర్ ఇది. ఓకే, 2 రోలర్స్. ఇది వీటిలో కానీ గ్రీస్ ఒక 2 ఓన్లీ ఆయిల్ లేదు, ఓన్లీ గ్రీస్ మాత్రం వేసుకోవాలి. 2 కిలోల. ఎంత టైంలో మనకు కుట్టి కొట్టొచ్చు? ఒక 1 అవర్లో 700-800 kgs వస్తుంది పచ్చిగడ్డ. ఒక 10-15 పశువులకు ఓకే ఫస్ట్ క్లాస్ సరిపోతుందా? 10 నుంచి 15 గేదెలకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొకటి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది చెప్పండి. రింగ్ మోడల్ చాఫ్ కట్టర్. ఓకే, ఇది 3 HP 3 phase కానీ 3 HP సింగిల్ ఫేస్ మోటార్ తీస్తాం. ఇది వీటికి ఒక రింగ్కు బ్లేడ్లు ఉంటాయి. వీటికి ఓకే స్ట్రైట్ బ్లేడ్ ఉంటుంది. ఓకే, ఇది గేర్ బాక్స్, ఆయిల్ గేర్ బాక్స్. వీటిలో 1.5 లీటర్ గేర్ ఆయిల్, 1/2 kg గ్రీసు 2 కలిపి మిక్స్ కలిపి వీటికి వేసుకోవాలి. లోయర్ బ్లోయర్. ఇది ఓన్లీ లోయర్ బ్లోయర్ మాత్రమే ఉంటుంది. ఇది ఓకే, రింగ్ మోడల్ చాఫ్ కట్టర్. సేమ్ వీటికి మెయింటెనెన్స్ సేమ్ వాటి లెక్కనే. 3 phase ఉన్నా సింగిల్ ఫేజ్ ఉన్నా మోటార్ కి గ్యారెంటీ ఉంటుంది. గ్యారెంటీ 1 year. సింగిల్ ఫేజ్ 3 phase ఏదైనా 1 year పీస్ టు పీస్ గ్యారెంటీ ఇస్తాం. ఓకే ఓకే. ఇది థర్డ్ వన్ వచ్చేసి 18 inches చాఫ్ కట్టర్. ఇది వీటిలో హెవీ బ్లేడ్ ఉంటుంది. ఓకే, హెవీ బ్లేడ్ ఉంటుంది. వీటికి 18 inches వీల్. ఇది ఓకే, ఇది గంటకు 1.5 ton అవుట్పుట్ వస్తుంది. ఎన్ని గేదెలకు సరిపోతుంది? ఇది ఒక 30 పశువులకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, 30 hours వరకు వాడుకోవచ్చు వీటిని. వీటికి 3 రోలర్స్ ఉంటాయి. ఓకే, లోయర్ బ్లోయర్ ఉంటుంది, అప్పర్ బ్లోయర్ ఉంటుంది వీటికి. ఓకే, అప్పర్ బ్లోయర్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఇది 7 HP కూడా మోటార్ వాడొచ్చా? లేదు, ఇది ఓన్లీ 5 HP. ఇది 5 HP 3 phase కానీ వీటికి 3 HP సింగిల్ ఫేస్ కానీ వాడుకోవచ్చు. వీటిలో 3 HP సింగిల్ ఫేస్ ఎలక్ట్రికల్ మోటార్ మనం వాడినట్లయితే కన్నా కరెంట్ సఫిషియెంట్ ఉంటే కన్నా రన్ అవుతుంది, లేదంటే ఆస్కారం లేదు రన్ కావడానికి. సరే, ఓకే. ఈ సింగిల్ ఫేస్ కి వస్తుందా? సింగిల్ ఫేస్ 3 HP సింగిల్ ఫేస్ కి వస్తుంది, బట్ సఫిషియెంట్ కరెంట్ ఉండాలి. ఓకే, 5 HP 3 phase లో మనం అనుకున్న అవుట్పుట్ వస్తుంది. ఇది 30 పశువుల వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 30 బెఫెలోస్ కౌస్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఓకే, ఇది దీనికన్నా చిన్నది ఏదైనా ఉంటుందా అన్న? దీనికంటే చిన్నది ఉంటుంది. సైడ్ మోడ్ క్రాస్ బ్లేడ్ చాఫ్ కట్ ఉంటుంది. అవును, చిన్నది. అది కొంచెం ఎందుకంటే లాంగ్ ఏరియాలకు అది మేము రెఫరెన్స్ ఇవ్వము. అది ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళు చిన్న ఫార్మ్ ఇక్కడ తీసుకోవాలి, వాళ్ళకి అరేంజ్ చేస్తాం. అది 30,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇది ఇంకొకటి. ఇది 4 బ్లేడ్ 24 inches బ్లేడ్ చాఫ్. ప్రైస్ చెప్పలే అన్న? ఇది వచ్చేసి 58,000 రూపాయలు పడుతుంది. 58,000. ఇది వచ్చి 48,000 రూపాయలు పడుతుంది. ఇది 48,000. ఓకే, 40,000, 40,000, 48,000, 48,000, 58,000, 58,000, 68,000, 68,000. ఇది 4 బ్లేడ్ చాఫ్ కట్టర్. ఇది ట్రాన్స్పోర్టేషన్ అదనంగా ట్రాన్స్పోర్ట్ ప్లస్ అది. ఓకే, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇది 4 బ్లేడ్ చాఫ్ కట్టర్. ఇది 24 inches ప్లేట్. ఇది ఓకే, ఇది షీప్ ఫామ్ ఉన్న వాళ్ళకైతే కన్నా ఇది చాలా అనుకూలం. ఇది ఎందుకన్నా? షీప్ ఫామ్ అంటే ఇది ఒక షీప్ ఫామ్ అంటే
పొట్టేలు పిల్లలు ఏమైతుంటే ముక్క చిన్నగా ఉంటే కన్నా ఆ ఫీడింగ్ అనేది వాటికి అనుకూలంగా తింటాయి అనమాట, త్వరగా డైజెషన్ అవుతుంది, బేబీ కానీ త్వరగా గ్రోత్ అవుతుంది వాటికి. ఇది అంటే 1 ఇంచులో 4 పీసులు వస్తుంది ముక్క, 1 ఇంచులో. ఇవి వచ్చి మొత్తం అన్ని ఇంచులో 3 పీసులు వస్తాయి. 3 పీసులు వస్తాయి. ఇది ఇంచులో 4 పీసులు వస్తుంది, 5 పీసులు కానీ వస్తుంది. షీప్ ఫామ్ ఉన్న వాళ్ళకు అనుకూలంగా. కొంతమంది ఆర్డినేటివ్ అంటే డైరీ ఫామ్ తో పాటు షీప్ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది దీన్ని పర్చేజ్ చేస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇది చూసుకోవచ్చు, షీప్ ఫామ్ వాళ్ళు ఇది వాడతారు. ఇది సైలేజ్ తయారీ వాళ్ళు కూడా వాడొచ్చా? ఇది సైలేజ్ తయారు వాడవచ్చు, ఇది వాడచ్చు. ఇది సైలేజ్ కొంచెం మొక్క పెద్దగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ మోడల్ చూపెడతాను, సైలేజ్ కి సంబంధించి వేరే మోడల్ చూపెడతాను, అక్కడ నుండి వస్తుంది. ఇది 7 HP దీనికి వాడొచ్చా? దీనికి 7 HP వాడచ్చు, కానీ 5 HP 3 phase ఎనఫ్. ఇది మీరు సింగిల్ ఫేస్ వాడాలనుకుంటే కన్నా క్రాంప్టన్ లో కానీ వేరే కంపెనీలో 4 HP సింగిల్ ఫేస్ అని తీసుకోవాలా. డిపెండ్ అపాన్ మీకు సఫిషియెంట్ కరెంట్ ఉంటేనే 4 సింగిల్ ఫేస్ కి వెళ్ళండి, లేదంటే 3 phase కే బెస్ట్. మీకు క్రాంప్టన్ వేరే ఏ కంపెనీ ఉన్నా మీరు వాళ్ళు కస్టమర్ కి ఏ విధంగా అందుబాటు ఉంటుందో ఆ విధంగా వాళ్ళకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు వెళ్ళొచ్చు. మీరే చేసిస్తారంతా? చేయిస్తాం. ఓకే. సెకండ్ వన్ ఇది లోయర్ బ్లోయర్ వస్తుంది, అప్పర్ బ్లోయర్. ఇది నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మేజర్ షాఫ్ట్ కట్టర్లలో, మోటార్ కాకుండా షాఫ్ట్ కట్టర్లో మేజర్ ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు? మేజర్ ఎక్కడ వస్తుందంటే చూద్దాం. ఎవరిడే ప్రతి దినం అన్ని చాప్ కట్టలకు చెప్తున్నా, ఇది ఒక్కటే కాదు, అన్ని చాప్ కట్టలకు ప్రతి దినము బ్లోయర్ ఓపెన్ చేయడము, మనం కుట్టి కొట్టింటాం, ఎవరి చెత్త క్లీన్ చేసుకోవడము, నట్టు బోల్ట్లు ఉంటాయి ప్రతి ఒక్కదానికి. బోల్ట్ అండ్ నట్లు బ్లోయర్లు ఉంటాయి, మొత్తం టైట్ చెక్ లూజ్ ఉన్నాయని చూసుకోవాలి, టైట్ చేసుకోవాలి అన్ని, మొత్తం టైట్ చేసుకోవడము. ప్రతి వారము 1, 2, 3 బేరింగ్స్ ఉంటాయి, బేరింగ్స్ గ్రీస్ పెట్టుకోవడము, గేర్ బాక్స్ లో గ్రీస్ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉండడం. ఓకేనా? లింకులకు చైన్లకు వారానికి ఒకసారి అప్లై చేసుకోవడం. ఈ హబ్బులకు కానీ గ్రీస్ పెట్టుకుంటూ ఉండాలి, ఇక్కడ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. గడ్డి ఎక్కువ కాకుండా తక్కువ పెట్టుకుంటేనా 100% కంప్లైంట్లు తగ్గుతాయి. మనం ఏమాత్రం ఈ మెయింటెనెన్స్ లో సరిలేదనుకోండి, కంప్లైంట్స్ ఒకసారి స్టార్ట్ అయిన అనుకోండి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు గడ్డి పెట్టేది కూడా ఇది అన్ని గేర్ సిస్టమ్, అన్ని గేర్ సిస్టమే మనం. అన్ని గేర్. వీటికి కానీ మెజర్మెంట్ చెప్తుంటాం, వీటికి ఎలా మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది. ఇక్కడ అన్ని రాసి పెట్టింటాం ఎలా మెయింటైన్ చేయాలనేది. హ్యాండ్స్ కానీ చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది తెలియకోకుండా చేతులు లోపల ఎక్కడైనా పెడతానే ఈ మెజర్మెంట్స్ కానీ చెప్తూ ఉంటాం, ఇలా పెట్టకూడదని చెప్తూ ఉంటాం. ఇదని మెయింటైన్ చేయాలి. ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్. ఫార్వర్డ్ రివర్స్, ఇది న్యూట్రల్. ఇది మధ్యలోకి వస్తే న్యూట్రల్ ఉంటుంది, ఫ్రంట్కి వెళ్తే కన్నా ఫార్వర్డ్ లెగ్ వెళ్తుంది, రివర్స్ అంటే వెనక్కి లాగితే గడ్డి వెనక్కి వచ్చేస్తుంది. మొత్తం అన్ని అలాగే. ఇది నెక్స్ట్ వీటికి. వీటి తర్వాత లిఫ్ట్ మోడల్ అంటారు దీన్ని. లిఫ్ట్ మోడల్ చాప్ కట్టది. ఇది గంటకు 3 టన్నులు కొడుతుంది పచ్చగడ్డి. మీరు అన్నారు కదా సైలేజ్ వాటికి వాడుకోవడానికి, ఇది ట్రాక్టర్ వస్తుంది. వీటికి మనం మోటార్ వేసుకోవాలంటే 7.5 HP మోటార్ వేసుకోవాలి, పెద్ద మోటార్ వేసుకోవాలి. మనం ఓన్లీ ఇప్పుడు ట్రాక్టర్ తో ఇస్తున్నాము, ఎవరైనా కావాలనుకుంటే కన్నా వాళ్ళకి మోటార్ కానీ ఫిట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఇది మీరు సైలేజ్ కానీ ఏదైనా అంటారు కదా, ఇప్పుడు ఒక 100 పశువులు ఉన్నాయి, బిలో ఒక 50-100 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్ అనమాట. ఒక 50 పశువుల వాళ్ళకు పర్ఫెక్ట్ ఇబ్బంది లేదు, వాళ్ళకు 1 అవర్ లో మొత్తం కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. మెయింటెనెన్స్ కానీ సేమ్ అలాగే ఉంటుంది. వీటికి 4 బ్లేడ్ ఉంటుంది, ఫార్వర్డ్ ఉంటుంది. ఇదే లిఫ్ట్ మోడల్ లో 2 లింక్స్ గేర్ బాక్స్ అంటాం దీన్ని. 2 లింకులు వస్తాయి వీటికి. ఇది ఒక మోడల్. ఇది ఈ సైలేజ్ తయారు వాళ్ళకు వాడుకోవచ్చు. ఎన్ని గేదెల దాకా వాడచ్చు? ఇది ఒక 60-70 పశువుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. పెద్ద ఫార్మ్స్, కమర్షియల్ ఫార్మ్స్ అని వాడుకోవచ్చు వీటికి. నెక్స్ట్ మోడల్ వచ్చి సేమ్ లిఫ్ట్ మోడల్ లోనే 4 లింక్స్ గేర్ బాక్స్ ఉంటుంది, సేమ్ చూడడానికి సేమ్ ఇదే లిఫ్ట్ మోడల్. ఇందులో ఏం గ్యారెంటీ ఏమైనా ఉంటుందా మోటార్ కాకుండా? వీటిలో చాప్ కట్ ఎప్పటికే కానీ మనం ఇట్లా ఫార్మర్ మెయింటైన్ చేసేది అనమాట ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వీటిలో కొంతమంది ఏం చేస్తారంటే గడ్డి పెట్టేటప్పుడు కానీ కొంచెం వాటిలో ఇనప్పుక్కలు రావడము, రాళ్ళు రావడం, కట్టెలు రావడం, సమ్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్లేడ్ షార్ప్ పెట్టేది ఎలా చేస్తున్నారంటే 2 వైపులా షార్ప్ చేస్తారు, అది రాంగ్. అది 1 సైడే షార్ప్ చేయాలి. అది షార్ప్ చేసుకున్నాక బ్లేడ్ ఫిట్టింగ్ విధానంగా ఉంటుంది, మౌత్ పీస్ కు టచ్ అయ్యే విధానం ఒక 5 mm కంటే ఎక్కువ పెట్టకూడదు గ్యాప్. అంటే మన 5 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ లో ఈ మౌత్ పీస్ కు ఈ బ్లేడ్ కు ఒక 5 రూపీస్ కాయిన్ మందం. 5 రూపీస్ 1 mm మినిమం వాటి పెట్టుకోవాలా. ప్లస్ బ్లేడ్ ఎప్పుడే కానీ వీటికి హెవీ ఉంటుంది కాబట్టి చాప్ కటర్ అనేది నట్ అండ్ బోల్ట్ ప్రతి దినం చెక్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలి. ఏ మాత్రం లూజ్ అయిందనుకోండి, మొత్తం లూజ్ అయిందనుకోండి, ఈ బ్లేడ్లు వచ్చేసి ఇవన్నీ చాలా షార్ప్ ఉంటాయి, హెవీ బ్లేడ్లు ఉంటాయి, బ్లోయర్ కానీ ఎఫెక్ట్ అయిపోతుంది, సరౌండింగ్ కానీ జనాలకు కానీ ఇబ్బంది అవుతుంది. ఇది కానీ సేమ్ ఇది ఎలా ఉంటుంది, లోయర్ బ్లోయర్ అప్పర్ బ్లోయర్. ఇది సేమ్ లిఫ్ట్ మోడల్ లోనే ఇది ఒక లిఫ్ట్ మోడల్. ఇంకోటి 4 లింక్స్, యాక్చువల్ 4 లింక్స్ గేర్ బాక్స్ వస్తుంది, హెవీ అనమాట, 10 HP. 7.5 HP అయితే కన్నా ఇది 10 HP వాడాలన్నమాట మోటార్. వీటికి మేము దీన్ని 10 HP అంటాం. ఇది ట్రాక్టర్ తో వాడుకోవచ్చు. మోటార్ కావాలంటే వీటికి
10 HP మోటార్ వేసుకుంటే అవుట్పుట్ బాగుంది. 7.5 HP వీటికి చిన్నది అవుతుంది. ఓకే 7 చిన్నది అవుతుంది. వీటికి 5 HP చిన్నది ఎలా అవుతుందో అవును 7.5 HP ఎనఫ్. ఇది 7.5 ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి లోపల? లోపల ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి మనకు? దీంట్లో సేమ్ 4 బ్లేడ్స్ ఉంటాయి వీటికి 4 బ్లేడ్స్ సేమ్. దీనికి వచ్చి సిస్టమ్ 2 గేర్లు ఉంటాయి. ఓకే 2 బేరింగ్లు ఉంటాయి. వీటికైనా గీసి పెట్టుకోవడం చైన్ ఇక్కడ ఉంటుంది. 4 లింక్స్ గేర్ బాక్స్. వీటి కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ గానే ఉంటుంది. ఓకే ఇది ఒకటి పెట్టగానే లోపల లాక్ ఉంటుంది. ఇక్కడేమో మనం పెట్టాలి చేతులతో. 2 రోలర్స్ ఉంటాయి. 3 రోలర్స్ ఓకే. ఓకే అప్పర్ రోలర్ డౌన్ రోలర్ ఉంటుంది వీటికి. వీటికి 4 రోలర్స్ ఉంటాయి. కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ ఇది. ఓకే గడ్డి లాక్ ఉంటుంది. అవుట్పుట్ గానే ఎక్కువ వస్తుంది. జస్ట్ ఇక్కడ పెట్టేసి లాక్ ఉంటుంది. ఇది 100 పసుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. 100 NMS వరకు మనం చేసుకోవచ్చు. గడ్డి ఎక్కువ కాకుండా తక్కువ పెట్టి మెయింటైన్ చేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది చెప్పండి వీటికి. ఇది వచ్చేసి 15 HP చాప్ కటర్. ఇది ఓకే 15 HP అంటే వీటికి కానీ మినిమం 10 HP మోటార్ వేసుకోవచ్చు. వీటికి చేయాలనుకుంటే సేమ్ ఇలాగే ఒక స్టాండ్ తయారు చేస్తాం. మోటార్ కావాలనుకుంటే ఆ విధంగా స్టాండ్ తయారు చేసి ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఓకే ట్రాక్టర్ రన్ చేసుకోవచ్చు. మోటార్ రన్ చేసుకోవచ్చు. దీనికి సేమ్ అంతే. వీటికి కానీ 4 లింక్స్ గేర్ బాక్స్ వస్తుంది. కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ వస్తుంది. అప్పర్ బ్లోయర్ వస్తుంది. హెవీ బ్లోయర్ అది. దీనికి మీడియం బ్లోయర్, లోయర్ బ్లోయర్ ఉంటాయి. 3 బ్లోయర్లు ఉంటాయి వీటికి. 3 లోయర్ బ్లోయర్ ఇది. ఓకే లోయర్ బ్లోయర్ ఇది. ఓకే అప్పర్ బ్లోయర్ ఇది. మీడియం బ్లోయర్ ఉంటుంది. ఓకే ఎన్ని గేదెలకు సరిపోతది ఆవులకు? ఇది 100 పశువుల పైన చేసుకోవచ్చు. 100 పశువులు ఈజీగా 100 అబౌవ్. ఓకే ఎంత కొట్టొచ్చు ఒక గంటకి? ఇది దాదాపు 4 టన్నులు వస్తుంది. 4 టన్నులు వస్తుంది. 4 టన్నులు ఈజీగా. ఇక్కడ నుంచి ఇవన్నీ సైలేజ్ కి వాడొచ్చా? ఇవన్నీ సైలేజ్ కి వాడొచ్చు. సైలేజ్ కి ఎలా ఉంటుందంటే చాలా మంది సైలేజ్ ముక్క అనేది చిన్నది ఉండకూడదు. అవును మీకు ఎప్పుడైనా కానీ సైలేజ్ కి వాడేటప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ వీటికి బ్లేడ్లు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆపోజిట్ ఇది యాక్చువల్లీ ఇంచులో 3 వస్తుంది కటింగ్ అనుకోండి. ఈ ఆపోజిట్ బ్లేడ్ రిమూవ్ చేసుకోవాలి. దాని ఆపోజిట్ బ్లేడ్ 2 బ్లేడ్తో మనం రన్ చేసుకోవాలి. అంటే మనం సైలేజ్ అనేది కంటిన్యూ అనేది కొట్టం కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ సరిగా చేసుకుంటూ ఒక వన్ డే కొట్టుకుంటే ముక్క పెద్దగా వస్తుంది. సైలేజ్ ఎలా ఉంటుంది అది మగ్గుతుంది. ఆ మగ్గి అది ఎక్కువ చిన్న ముక్క అనుకోండి అది కచ్చరా అయిపోతుంది. సైలేజ్ సరిగా ఉండదు. 2 బ్లేడ్లతో రన్ చేసుకుంటే సైలేజ్ ముక్క అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వింటర్ లో ఈ చలికాలంలో సైలేజ్ తయారు చేస్తారు. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎవరైనా వాడే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి మిషనరీ తీసుకొని వెళ్ళి కమర్షియల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తయారు చేసే వాళ్ళు సైలేజ్ తయారు చేసే వాళ్ళు. ఇది కమర్షియల్ ఇది 25 HP అంటారు. ఇది ఇప్పుడు కమర్షియల్ అంటే మన హైదరాబాద్ కుట్టి సప్లై అవుతుంటుంది కదా. అవును పెద్ద చాప్ కట్టర్ రాయచూరు నంద్యాల గిద్దలూరు ఆ ఏరియా వాళ్ళు ఇవి మన దగ్గర ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. ఇది వచ్చి సేమ్ అప్పర్ బ్లోయర్ ఉంటుంది. మీడియం బ్లోయర్, లోయర్ బ్లోయర్ ఉంటుంది. అన్నిట్లో పెద్దదానే ఇది యాక్చువల్ దీనికంటే తర్వాత ఇంకోటి 35 HP. ఇది 25 HP ఇంకోటి 35 HP చాప్ కట్టర్. దీనికన్నా కూడా పెద్దగా ఉంది. దీనికంటే పెద్ద. ఇది కానీ సేమ్ హెవీ గేర్ బాక్స్ ఉంటుంది. 4 లింక్స్ ఉంటుంది. రోలర్స్ హెవీ ఉంటాయి. సేమ్ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్. ఇది కానీ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్. గేర్ బాక్స్ కానీ హెవీ ఉంటుంది. ఇది వీటికి సంబంధించి ఇది గంటకు 7 టన్నుల అవుట్పుట్ వస్తుంది పచ్చగడ్డి. ఇదంతా కమర్షియల్ వాళ్ళు అంటే 500 ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇది పచ్చగడ్డి అంటే ఓన్లీ పచ్చగడ్డి ఆడించుకోవాలంటే లోయర్ బ్లేడ్ ఒకటి వాడుకోండి. ఎండు సొప్పకు 5 వాడండి. ఎందుకంటే పచ్చగడ్డి కొంచెం వెయిట్ ఉండడం హైట్ ఇది లాగలేదు. కొంచెం బ్లోయర్ పెద్దది. ఇది ఎవరైనా ఈఎంఐ ఆప్షన్ కానీ లోన్ లో ఆ విధంగా ఏమన్నా ఇస్తారు? ఉంది. మన ఈఎంఐ ఆప్షన్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ ద్వారా మనము ఫార్మర్స్ వాళ్ళది అన్ని సిబిల్ వాళ్ళది ఫీడ్బ్యాక్ బాగుంటే వాళ్ళకి లోన్ అప్లై కండిషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళది మూవ్ కావచ్చు. లోన్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ నుంచి ఏ మిషన్ తీసుకున్నా కూడా ఆ లోన్ మొత్తం ప్రతి ఒక్కరు ఏ మిషన్ తీసుకున్నా కానీ లోన్ ఆప్షన్ బజాజ్ లో ఉంది. ఓకే దీనికన్నా పెద్దది కూడా ఉంటుందంట. ఇది యాక్చువల్ 25 HP. దీనికంటే ఇంకోటి 35 HP చెప్పలేరన్నా వీటిది. ఓకే ఇది లిఫ్ట్ మోడల్ చాప్ కట్. ఇది 2 లింక్స్ గేర్ బాక్స్. లిఫ్ట్ మోడల్ చాప్ కట్ 2 లింక్స్ గేర్ బాక్స్. ఇది 70,000 రూపాయలు పడుతుంది. ఇది 4 లింక్స్ లిఫ్ట్ మోడల్ చాప్ కట్. ఇది కన్వేయర్ బెల్ట్. ఇది 80,000 రూపాయలు పడుతుంది. ఇది విత్ వీల్ అనమాట. 4 లింక్స్ గేర్ బాక్స్. మీడియం బ్లోయర్, లోయర్ బ్లోయర్, అప్పర్ బ్లోయర్ ఉంటుంది. ఇది 1,20,000 పడుతుంది. ఇది 25 HP. ఇది 1,70,000 రూపాయలు పడుతుంది. ఇంకోటి 35 HP వచ్చేసి 1,90,000 రూపాయలు పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఏమన్నా ఎప్పుడు మన దగ్గర వీళ్ళ ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ అయితే ఎనీ టైం ఆర్డర్ ఇచ్చే అవసరం లేదు. ఎనీ టైం ఏ మిషనరీ కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది. ఇక్కడ ఇంకొకటి వీళ్ళది ఒకటే బ్రాంచ్ ఉంది జస్ట్ ఇక్కడ. యాక్చువల్లీ ఇది హెడ్ ఆఫీస్. ఇది ఓకే. నెక్స్ట్ మాకు ఎలా ఉంటుందంటే డీలర్స్ ఉన్నారు. అందరూ అన్ని ప్లేస్లకు డీలర్స్ ఉన్నారు. అక్కడ మీరు మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. లేటెస్ట్ నెంబర్లో ఇస్తాం. మీకు మాకు కాల్ చేసి లోకల్గా ఉన్న మీకు డీలర్ నెంబర్ ఇస్తాను. మీకు ఇంకా సర్వీస్ ఇక్కడ దొరుకుతుందో డీలర్ దగ్గర అదే ఒకటే ప్రైస్ ఉంటుంది. మా దగ్గర ఏ ప్రైస్ ఉంటుందో డీలర్ దగ్గర అలా ఉంటుంది. బట్ డీలర్ దగ్గర ఏమంటే కొంచెం ఒక 500,000 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ నుండి తీసుకుని
ట్రాన్స్పోర్ట్ మీరిద్దరు అక్కడ నేను మాట్లాడే విధానం ఉంటుంది అక్కడ. ఓకే. సెకండ్ వచ్చి ఇదే కాకుండా మనకి అన్ని రకాల చాప్టర్లకు సంబంధించి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ దొరుకుతాయి. అది కూడా మీకు అది కానీ చూపెడతాను రండి. అది కూడా చూడండి. ఇక్కడ ప్రతి ఏ చిన్న ఒక ఎక్స్పెక్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఒక చైనా కంపెనీకి సంబంధించి కంపాక్ట్ మోడల్ చాప్ కట్టకు మినహా మిగతా అన్ని కంపెనీలకు సంబంధించి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఇక్కడ మనకు. మొత్తం గేర్లు అన్ని స్మాల్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఇక్కడ ఆల్ గేర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు అన్ని చైనా వదిలేసి మిగతా అన్ని పెద్ద ఇండియా ఏమేమి ఉంటాయో వాటికి సంబంధించి అన్ని దొరుకుతాయి. ఓకే. ఏ కంపెనీ ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీలు స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బ్లేడ్లు ఉంటాయి.